వాట్ ఈస్ న్యూక్లియర్ మెడిసిన్? న్యూక్లియర్ ఐసోటోప్స్ దాన్ని బాడీలో ఇంజెక్ట్ చేస్తారు. అంటే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? చాలా రోజుల క్రితం 1942 లో. వాట్ ఈస్ మీన్ బై దిస్ రేడియాలజీ? వాట్ దే సే ఇస్ రేడియాలజీ ఇస్ ద నౌన్ బట్ న్యూక్లియర్ మెడిసిన్ విల్ బికమ్ ద వర్బ్. న్యూక్లియర్ మెడిసిన్ కి అండ్ రేడియాలజీ ఈ రెండుకున్న డిఫరెన్స్ ఏంటి? సమ్ టైమ్స్ ఆర్గన్ చూడటానికి చాలా నార్మల్ గా ఉండొచ్చు, కానీ దాని ఫంక్షన్ విల్ బి టోటల్లీ డిఫరెంట్. వాట్ ఈస్ పెట్ సిటీ స్కాన్? ఇది మెయిన్లీ మనం క్యాన్సర్ డిటెక్షన్ కి వాడతాం. దొరుకుతున్న గ్యారంటీ కూడా లేదు. వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పెట్ అండ్ సిటీ ప్రొసీజర్? సో ఫస్ట్ విల్ స్టార్ట్ హౌ ద పేషెంట్. ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందా సార్? ప్రతి క్యాన్సర్ కి ఒక వాట్ యు సే అబౌట్ థెరపిక్ న్యూక్లియర్ మెడిసిన్? రెండు చిన్న న్యూక్లియర్ బాంబ్స్ క్యాన్సర్ సెల్ పైన వేసేసి వాటిని చంపేసాం అనుకోండి. ఇస్ ఇట్ పాసిబుల్? Welcome to Hybiz TV. This is Kaveri Bakshigari. So today we have a very special guest. అంటే ఆయనకి ఉన్న 6 years ఎక్స్పీరియన్స్ లో ఎంత పెద్ద క్యాన్సర్ పేషెంట్ వచ్చినా గానీ ఆయనకున్న ప్లానింగ్స్ తో ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పేషెంట్ ని సమ్ ఇయర్స్ వరకు అయితే సేవ్ చేయడానికి ట్రై చేస్తారట. సో ఒక్కసారి అయితే తనతో మాట్లాడి తెలుసుకుందాం. హీఈస్ నన్ అదర్ దెన్ నిమ్మ గడ్డ అజిత్ గారు. సో ఒక్కసారి అయితే సార్ తో మాట్లాడి అసలు క్యాన్సర్ అనేది మనము అంటే దాన్ని ఎలా మనం ఆపొచ్చు, అంటే క్యాన్సర్ ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని మొత్తము క్యూర్ అయ్యేలా అయితే మనం చేయలేం, కాబట్టి మనం దాన్ని ఎట్లా కాపాడుకోవచ్చు, దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి అయితే సార్ తో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై న్యూక్లియర్ మెడిసిన్ సార్? సో న్యూక్లియర్ మెడిసిన్ అనే బ్రాంచ్ మనకి వే బ్యాక్ 1940s లో స్టార్ట్ అయింది, బట్ ఈ లాస్ట్ 2000 నుంచి దాని పాపులారిటీ చాలా పెరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ మెడిసిన్ బికాస్ ఇక్కడ మనం న్యూక్లియర్ ఐసోటోప్స్ అంటే రేడియోధార్మిక పదార్థాలు అంటారు తెలుగులో, దాన్ని బాడీలో ఇంజెక్ట్ చేసి ఒక ఆర్గన్ ఎలా పనిచేస్తుంది, ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్గన్ టార్గెట్ చేస్తాం అన్నట్టు. Since we are using radio isotopes, it is called nuclear medicine department. ఓకే, అంటే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అసలు? చాలా రోజుల క్రితం 1942 లో ఒక ఆయన ఒక థైరాయిడ్ డిసీజ్ ని ట్రీట్ చేయడానికి రేడియో యాక్టివ్ ఐడిన్ అని ఒక ఐటమ్ ఇచ్చారు. ఇట్స్ రేడియో ఐసోటోప్. ఆఫ్టర్ ఇంజెక్టింగ్ దట్ రేడియో ఐసోటోప్ ఆ థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గింది అన్నట్టు పేషెంట్ కి. సో హీ కేమ్ టు అ కంక్లూజన్ దట్ మనం ఐసోటోప్స్ ని వాడి ఏదైనా ఆర్గాన్ కావాలంటే దాని ఫంక్షన్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని. లేటర్ 1960s లో ఏమైంది, ఇవే ఐసోటోప్స్ ని వాడి పేషెంట్ లో ఇంజెక్ట్ చేసి వాటి నుంచి రేస్ ఎమిట్ చేస్తాం. ఆ రేస్ ని కెమెరాస్ తో క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం, ఎయిర్పోర్ట్ లో స్కాన్స్ ఉంటాయి. ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ మనకు మషిన్ పట్టుకొని స్కాన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒక రేస్ మీ నుంచి పంపించి ఆ రేస్ బయటకు ఎమిట్ అయ్యాక బాడీ ఇమేజ్ ని తీసుకుంటారు. ఇది కొంచెం డిఫరెంట్. మనం ఐసోటోప్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఐసోటోప్స్ బాడీలోంచి రేస్ ని ఎమిట్ చేస్తాయి. దీన్ని ఇట్లాంటి ఒక పెద్ద స్కానర్ మషిన్ లో మనం క్యాప్చర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇట్ లుక్ ఈజీ, ఎందుకంటే ఇప్పుడు మనకి మామూలుగా స్కాన్ అంటే ఏముంటుంది, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎంఆర్ఐ ఇదన్నీ తెలుసు. ఇక్కడ ఏం చేస్తాం, ఒక పర్టికులర్ ఆర్గాన్ ఏ షేప్ లో ఉంది, ఏ సైజ్ లో ఉంది, ఆ డైమెన్షన్స్ ఏంటి ఇవన్నీ చెప్తాం. కానీ ఆర్గాన్ ఫంక్షనింగ్ తెలుసుకోవడానికి మనకి పర్టికులర్ స్కాన్స్ అంటూ ఏం లేవు రేడియాలజిస్ట్. అక్కడ మనకు వచ్చిన డిపార్ట్మెంట్ న్యూక్లియర్ మెడిసిన్. సో ఇట్ రాదర్ దాన్ వాట్ ఈస్ దీని ఒక ఇమేజ్ అనే దాని బదులు ఒక వీడియో అనుకోవచ్చు. అంటే ఒక ఆర్గాన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని స్కాన్ చేసుకుంటూ వస్తాం. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1960s. 2000 లో ఏమైందంటే పెట్ సిటీ అనే ఒక కొత్త ఎక్విప్మెంట్ డిజైన్ చేశారు. 2000 నుంచి దాన్ని యూజ్ స్టార్ట్ అయింది. దట్ యాక్చువల్లీ రెవల్యూషనైజ్డ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్. ముఖ్యంగా దాని యూజ్ మన క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ లో చాలా పెరిగింది అన్నట్టు. సో లాస్ట్ మేబీ 2 decades నుంచి దిస్ డిపార్ట్మెంట్ హస్ బికమ్ మోర్ పాపులర్ అండ్ మోర్ యూస్ఫుల్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై దిస్ రేడియాలజీ? సో ఇందాక మీకు చెప్పాను, రేస్ ని బాడీలోంచి పంపించి దాని నుంచి మనం ఇమేజ్ తీసుకోవచ్చని. దట్ ఈస్ వాట్ ఎక్స్రే అండ్ సిటీ మషిన్స్ టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేడీస్ లో చాలా మందికి ఉంటాయి. ఆ థైరాయిడ్ ఆర్గన్ మనకి ఎక్కువ పని చేయొచ్చు లేదా తక్కువ పని చేయొచ్చు. బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది ఎక్కువ పని చేస్తుందా తక్కువ పని చేస్తుందా అని. లేదు తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఆర్గన్ ఎక్కడుంది, సైజ్ పెరిగిందా లేదా తగ్గిందా తెలుస్తుంది. ఈ స్కాన్ చేసి సైజ్ పెరిగిందా లేదా తగ్గిందా తెలుసుకోవటం రేడియాలజీలో చేస్తాం. కానీ దాని ఫంక్షన్ ఆర్గన్ మొత్తం ఎక్కువ పని చేస్తుందా, ఆర్గన్ ఒక పార్ట్ ఎక్కువ పని చేస్తుందా, దీనికి మనం న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్ చేస్తాం అన్నట్టు. సిమిలర్లీ ఇప్పుడు ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అనుకుందాం, స్కాన్ చేస్తే 2 కిడ్నీ సైజు షేప్ తగ్గిందా పెరిగిందా కనిపిస్తుంది సిటీ స్కాన్ లో. దట్ ఈస్ వాట్ వి డూ ఇన్ రేడియాలజీ. కానీ 2 కిడ్నీస్ లో ఏ కిడ్నీ ఫంక్షన్ తగ్గింది, ఎంత % తగ్గింది, ఒకవేళ అదర్ కిడ్నీ దాన్ని కంపెన్సేట్ చేయగలుగుతుందా లేదా, ఇట్లాంటివన్నీ న్యూక్లియర్ మెడిసిన్ లో తెలుస్తాయి. సో వాట్ దే సే ఇస్ రేడియాలజీ ఇస్ ద నౌన్ బట్ న్యూక్లియర్ మెడిసిన్ విల్ బికమ్ ద వర్బ్. ఓకే, ఇట్ షోస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఆర్గన్. మెయిన్ టార్గెట్ కూడా మనకు ఫంక్షనే. అట్లా హెడ్ టు టో ప్రతి ఆర్గన్, బీట్ ద ఐస్, థైరాయిడ్, హార్ట్, బ్రెయిన్ అన్నిటికీ ఫంక్షనింగ్ కి స్కాన్స్ ఉన్నాయి మనకి న్యూక్లియర్ మెడిసిన్ లో. అయితే న్యూక్లియర్ మెడిసిన్ కి అండ్ రేడియాలజీ ఈ రెండుకున్న డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? మరి మనకి స్ట్రక్చర్, షేప్ ఆఫ్ ద ఆర్గన్ అండ్ దాని బిల్ట్ ఇది ఇచ్చేది రేడియాలజీ.
కానీ దాని ఫంక్షన్ ఇచ్చేది న్యూక్లియర్ మెడిసిన్. మరి ఆల్రెడీ మనకి దాని షేప్ సైజ్ మారిపోయి ఉంటాయి ఏదైనా డిసీజ్ లో, మళ్ళీ న్యూక్లియర్ మెడిసిన్ ఎందుకు అనేది క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే మనకి స్ట్రక్చరల్ చేంజెస్ రావడానికి ముందే ఫంక్షన్ లో చేంజెస్ చాలా ఎర్లీగా వస్తాయి. సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎ డిసీజ్. అండ్ సమ్ టైమ్స్ ఆర్గన్ చూడటానికి చాలా నార్మల్ గా ఉండొచ్చు, కానీ దాని ఫంక్షన్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఇట్ కుడ్ బి టోటలీ డిఫరెంట్లీ ఫంక్షనింగ్. ఆ పర్టికులర్ కండిషన్ లో కూడా మనకి న్యూక్లియర్ మెడిసిన్ విల్ మచ్ మోర్ బెటర్ రిజల్ట్స్ కంపేర్ టు రేడియాలజీ అన్నట్టు. ఓకే, అయితే మరి రేడియో ఫార్మాసిటికల్స్ అని ఒకటి ఉంది, కరెక్ట్, అది ఎలా వర్క్ చేస్తుంది? సో ఇప్పుడు ఇందాక మనం రేడియో ఐసోటోప్స్ ని బాడీలో ఇంజెక్ట్ చేసి స్కాన్ చేయాలనుకుందాం. కానీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఈ రేడియో ఐసోటోప్ మన టార్గెట్ ఆర్గాన్ కి మాత్రమే వెళ్ళాలి. ఫర్ దాట్ వీ హావ్ టు డిజైన్ ద రేడియో ఐసోటోప్. సో రేడియో ఐసోటోప్ ని ఒక పర్టికులర్ ఫార్మాసిటికల్ ఒక డ్రగ్ తో ట్యాగ్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం, సో దట్ అది పర్టికులర్ ఆర్గన్ కి మాత్రమే వెళ్ళి బైండ్ అవుతుంది అన్నట్టు. ఈ ప్రాసెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ యాక్చువల్లీ. సో ఈ ప్రాసెస్ మొత్తం రేడియో ఫార్మసిటికల్ ప్రిపరేషన్ అంటారు, అండ్ రేడియో ఫార్మసిటికల్స్ ఫార్మ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ పెట్ సిటీ స్కాన్? ఎస్, సో పెట్ సిటీ స్కాన్ అనేది ఒక హోల్ బాడీ స్కాన్. ఇది మెయిన్లీ మనం క్యాన్సర్ డిటెక్షన్ కి వాడతాం అన్నట్టు. ఓకే, సో ఎట్లయితే మామూలు స్కాన్స్ కంటే ఈ క్యాన్సర్ సెల్స్ అనేది గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటాయి, దే ఆర్ వెరీ హంగ్రీ. సో మనం ఏం చేస్తాం, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కి F18 అనే ఐసోటోప్ ట్యాగ్ చేసి బాడీలో ఇంజెక్ట్ చేస్తాం. సో దట్ విల్ బి ద రేడియో ఫార్మసిటికల్. ఓకే, అది ఈ క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి బైండ్ అవుతుంది అండ్ రేస్ ఎమిట్ చేస్తుంది. ఆ రేస్ ని మనం క్యాప్చర్ చేసుకుంటాం. దిస్ వే బాడీలో ఎక్కడ క్యాన్సర్ సెల్ ఉన్నా మనం కనిపెట్టొచ్చు. మీరు అనొచ్చు ఎక్స్రే లేదా అల్ట్రాసౌండ్ వీటిలో కూడా మనకి క్యాన్సర్ టిష్యూ ఉంటే కనిపిస్తుంది కదా. ఇది ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకి ఇంట్లో ఉన్నాం, కరెంట్ పోయింది, వి వాంట్ టు గెట్ సంథింగ్, టార్చ్ చేసుకొని ఇల్లంతా వెతుకుతాం. దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. సెకండ్ థింగ్, దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదు. సపోజ్ ఆ వస్తువు సెల్ఫ్ లైట్ ఎమిటింగ్ అనుకోండి, ఈజీ, మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెట్ సిటీ స్కాన్ అండ్ సిటీ స్కాన్. ఈ ఐసోటోప్స్ వల్ల దాట్ క్యాన్సర్ సెల్స్ స్టార్ట్ టు గ్లో ఆన్ ద స్కాన్. సో వేర్ కెన్ వి యూజ్ దిస్ పెట్ సిటీ స్కాన్? ఫస్ట్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్. ఫస్ట్ స్టేజింగ్ ఆఫ్ ద క్యాన్సర్. లైక్ ఒక పర్సన్ కి క్యాన్సర్ వచ్చిందని తెలుసు, కానీ అది బాడీలో ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, ఏ స్టేజ్ లో తెలుసుకుంటే బాడీ మొత్తం స్కాన్ చేయాలి. సో పెట్ సిటీ హెల్ప్స్. మనకి పెట్ సిటీలో బాడీలో ఎక్కడ క్యాన్సర్ సెల్స్ అన్నా కనిపెడతాం, బేస్డ్ ఆన్ విచ్ గివ్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఎంఆర్ఐ? ఎంఆర్ఐ లో కూడా కనిపిస్తుందా? ఎంఆర్ఐ సిటీలో కూడా మనకు కనిపిస్తాయి, బట్ చిన్న చిన్న లీజన్స్ ఆర్ కండిషన్స్ వేర్ ఎంఆర్ఐ అండ్ సిటీ కెనాట్ పికప్ ది లీజన్స్, దేర్ పెట్ సిటీ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ హోల్ బాడీ సిటీ ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ లైక్ సర్చింగ్ ఎంటైర్ బాడీ. But PET CT, the lesion itself shows to you. Instead of searching, we can see. Okay. So first staging. Second important thing ఏంటంటే, సరే క్యాన్సర్ డిటెక్ట్ అయింది, స్టేజింగ్ అయిపోయింది, ట్రీట్మెంట్ ఇస్తాం. మోస్ట్లీ ఇట్ విల్ బి సర్జరీ, రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ. కీమోథెరపీ ఇచ్చాం అనుకుందాం ఆ పేషెంట్ కి, ఒక 3 months కీమోథెరపీ తీసుకున్నాం, తర్వాత రెస్పాండ్ అయ్యాడా లేదా ఇచ్చిన ట్రీట్మెంట్ కి, అది తెలుసుకోవడానికి ఏం చేస్తాం, మళ్ళీ పెట్ స్కాన్ చేసి కంపేర్ చేసి రెస్పాండ్ అయ్యాడా లేదా చెప్పుకుంటాం. ఇట్ హెల్ప్స్ ఇన్ రెస్పాన్స్ ఎవాల్యుయేషన్ ఆల్సో. థర్డ్ థింగ్, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఫాలో అప్ లో ఉన్నారు, బట్ ఎక్కడో మళ్ళీ క్యాన్సర్ వచ్చిందని డౌట్ వచ్చింది, ఆయనకి సిమ్టమ్స్ వచ్చో లేదా బ్లడ్ టెస్ట్ లో డౌట్ వచ్చి, కానీ అది బాడీలో ఎక్కడొచ్చింది తెలియదు మనకి. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ హోల్ బాడీ పెట్ స్కాన్ చేసుకొని బాడీలో ఎక్కడొచ్చింది చెక్ చేయొచ్చు. సో క్యాన్సర్ స్టేజింగ్, ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ అండ్ రీఇవాల్యుయేషన్ అండ్ సస్పిషన్. ఈ 3 కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది లేదా ఇంకో పర్సన్ కి వచ్చింది, ఇద్దరిలో క్యాన్సర్ సెల్ ఒకేలా బిహేవ్ చేయాలని లేదు, అందుకే వాళ్ళు ట్రీట్మెంట్ కి ఒకేలా రెస్పాండ్ అవ్వాలని కూడా లేదు. మరి ఆ క్యాన్సర్ సెల్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియాలి అంటే వీ నీడ్ పెట్ స్కాన్. కొన్ని అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి, చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి, వాటిని ఎంత ఎర్లీగా ట్రీట్ చేస్తే అంత బెటర్. కొన్ని స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అంటే వీ కెన్ టేక్ టైమ్ టు ట్రీట్ ఇట్, ప్లాన్ అండ్ డూ ఇట్. సో అది ఫాస్ట్ గా గ్రోయింగ్, స్లో గ్రోయింగ్, అగ్రెసివ్, ఇది చెప్పే ఈ డీటెయిల్స్ మనకి పెట్ సిటీని ఇస్తుంది. మీకు అది సిటీ ఎంఆర్ వోంట్ గివ్ ద ఫంక్షన్ ఆర్ ద అగ్రెసివ్నెస్ ఆఫ్ ద ట్యూమర్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ పెట్ సిటీ. ఓకే, దెన్ వేర్ ఈస్ ఇట్ యూస్ఫుల్? సో లెట్స్ సే మనకి ఇందాక ఉదాహరణ చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ అనుకున్నాం, ఇప్పుడున్న క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అందరికి ఒకటే కీమో డ్రగ్ అట్లాంటిది ఏమి ఇవ్వరు. ఇట్స్ మోర్ పర్సనలైజ్ మెడిసిన్, వేర్ టిష్యూని తీసుకొని దాన్ని జీన్ టెస్టింగ్ పంపించి ఏది మ్యూటేషన్ వల్ల వచ్చింది దాన్ని టార్గెట్ చేసుకొని ఇస్తాం. అదే విధంగా ఇప్పుడు కొన్ని కీమో డ్రగ్స్ ఉంటాయి, వాటి రెస్పాన్స్ రావడానికి 2 months పట్టొచ్చు. కొన్ని కీమో డ్రగ్స్ మనకి 2 weeks లో రెస్పాన్స్ ఇస్తాయి. కానీ ఈ పేషెంట్ 2 weeks వరకు 2 months వరకు మనకి టైం ఇస్తాడా ఫర్ దాట్, లేదా అగ్రెసివ్ గా 2 weeks రెస్పాన్స్ వచ్చే కీమో డ్రగ్ ఇవ్వాలా? ఈ డెసిషన్ మనం పెట్ సిటీ స్కాన్ మీద బేస్ చేసుకుంటాం. ఎందుకంటే క్యాన్సర్ సెల్ అలానే ఉంటది, కానీ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, హౌ హంగ్రీ ఇట్ ఈస్, ఇదంతా పెట్ సిటీ చెప్తుంది మనకు. సిటీలో మనకి టిష్యూ కనిపిస్తుంది కానీ దాని బిహేవియర్ తెలియదు. సో వెన్ యూ వాంట్ టు నో ద బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్, వీ నీడ్ టు గో విత్ ద పెట్ సిటీ. వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పెట్ అండ్ సిటీ ప్రొసీజర్? సో ఫస్ట్
we'll start how the patient comes. Patient, we ask the patient to come in fasting. We want his glucose levels to be low so that only cancer maniki glucose తీసుకోగలుగుతుందని. Okay. So now the next step is preparing the glucose so that it goes only to cancer and emits the rays. సో ఒక ఐసోటోప్ ని గ్లూకోజ్ తో ట్యాగ్ చేసి బాడీలో ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. ఈ గ్లూకోజ్ ఏమో మనకి ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ వెళ్తుందో అక్కడ బైండ్ అవుతుంది, బికాస్ క్యాన్సర్ సెల్స్ ఆర్ హంగ్రీ. అండ్ దీంతో బాడీలో ఎక్కడైతే క్యాన్సర్స్ ఉన్నాయో హెడ్ టు టో మొత్తం స్కాన్ చేసుకుంటాం. ఒక 10 minutes పడుతుంది స్కాన్. ఇది పెట్ పార్ట్. నెక్స్ట్ సిటీ పార్ట్. ఎందుకంటే ఏ ఆర్గాన్ లో ఉంది ఈ అప్టేక్ అనేది తెలుసుకోవడానికి మనం సిటీ పార్ట్ ప్యారల్ గా ఒకటేసారి తీసుకుంటాం. ఇట్స్ అ సింగిల్ మెషిన్ వేర్ పెట్ అండ్ సిటీ ఆర్ కంబైన్. ఓకే. సో వన్స్ వి స్టార్ట్ ఒకటేసారి పెట్ సిటీ రెండు స్కాన్ అయిపోయి కంబైన్ అయ్యి ఇమేజ్ వస్తుంది మనకి. ఇమేజ్ చూసి మనం హెడ్ టు టో మొత్తం ఆర్గాన్ మీద స్కాన్ చేసుకుని చూసుకుంటూ ఎక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో డిటెక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఎంత వరకు సేఫ్ అని చెప్తారు సార్ మీరు? సో మనం న్యూక్లియర్ మెడిసిన్ లో పేషెంట్ కి ఒక ఐసోటోప్ ఇంజెక్ట్ చేస్తున్నాం. దాని నుంచి రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ లేదు అని లేదు, రేడియేషన్ వస్తుంది. అది పేషెంట్ అఫెక్ట్ చేస్తుందా లేదా పక్కన అటెండర్స్ ని అఫెక్ట్ చేస్తుందా అంటే లేదు. మనం ఇచ్చే ఐసోటోప్స్ అన్న ఆర్ అండర్ సేఫ్ లిమిటేషన్స్. కానీ స్టిల్ విల్ సే సమ్ సేఫ్టీ ప్రికాషన్స్ టు బి ఫాలోడ్ ఫర్ ద పేషెంట్ కానీ అటెండర్స్ కానీ, డిపెండింగ్ ఆన్ ద ఐసోటోప్. హాఫ్ లైఫ్ అని ఉంటుంది ఐసోటోప్ కి. కొన్ని ఐసోటోప్స్ 1 minute లోనే డీకే అయిపోతాయి, కొన్ని 2 hours ఉంటాయి, కొన్ని 2 days ఉంటాయి. సో ఆ డీకే పీరియడ్ వరకు వాళ్ళు వాటర్ ఎక్కువ తాగటం కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కి చిన్న పిల్లలకి దూరంగా ఉంటాం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సమ్ టైమ్స్ నాట్ ఓన్లీ కిడ్స్. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు, హీ హాస్ అ పెట్ ప్యారెట్. సో ఆయన అడిగిన క్వశ్చన్, నాకు ఎవరు ఉండరు, నాతో పాటు ప్యారెట్ ఉంటుంది, విల్ దిస్ రేడియేషన్ అఫెక్ట్ దట్ ప్యారెట్? నేను తను కంట్రోల్ చేయలేను, హెల్త్ వస్తే ప్యారెట్ విల్ కమ్ టు మీ. సో ఇట్స్ సేఫ్. అగైన్ మనకు వచ్చే ఎఫెక్ట్స్ పెట్స్ కూడా వస్తాయి ఇఫ్ దే ఆర్ నియర్ టు. పెట్స్ కూడా అవాయిడ్ చేయమంటాం ఆ పీరియడ్ వరకు. ఓకే. కానీ నాకు పర్సనల్ గా ఒక డౌట్ ఉంది. ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందా సార్? కొంతమంది స్ప్రెడ్ అవుతుంది అని నమ్ముతారు, కొంతమంది అయితే జీన్స్ ని బట్టి ఉంటది అని అంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఫాదర్స్ కి లేదంటే తాతయ్య వాళ్ళకి ఉంటే అట్లనే అది కంటిన్యూ అవుతుంది అని అంటారు. మీరు ఏం చెప్తారు సార్ దాని గురించి? ప్రతి క్యాన్సర్ కి ఒక ప్రికర్సర్ ఉంటుంది. అంటే అది రావడానికి అందరికి రావాలని కొందరిలోనే వస్తుంది కదా. ఆ ప్రికర్సర్ జీన్ ఉన్న వాళ్ళకి మనకు క్యాన్సర్ వస్తుంది. ఆ జీన్ అనేది ఫ్యామిలీస్ లో రన్ అయ్యే హిస్టరీ ఉండొచ్చు, అందరికీ కాదు. బట్ ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఆ ప్రికర్సర్ జీన్స్ ఉంటే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ క్యాన్సర్ నేచరే టు గ్రో. అండ్ ఎంత గ్రో అవుతుంది అంటే ఫాస్ట్ గా అది ఆర్గన్ ని అవుట్ గ్రో అయ్యి పెరుగుతుంది. సో అట్ దాట్ టైమ్ ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్. ఆర్గన్ దాటి బయటకి స్ప్రెడ్ అయ్యి వేరే ఆర్గన్స్ కి స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు. కొన్ని చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి, మనకి తెలిసే లోపే స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. కొన్ని చాలా స్లో గ్రోయింగ్ ఉంటాయి, మనకి ఒక 10 years తర్వాత చూసినప్పుడు అంతే సైజ్ ఉంటాయి అన్నట్టు. సో డిపెండింగ్ ఆన్ క్యాన్సర్ టైప్, ఏ క్యాన్సర్ ఫాస్ట్ గా పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది అనేది మనకు ఆ క్యాన్సర్ వచ్చిన లొకేషన్ అండ్ ముందు వచ్చిన జీన్ మ్యూటేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే. వాట్ యు సే అబౌట్ థెరపిక్ న్యూక్లియర్ మెడిసిన్? సో ఏదైతే మనం ఐసోటోప్స్ ఇంజెక్ట్ చేస్తామో దాని నుంచి రేస్ ఎమిట్ చేసి స్కాన్ చేస్తాం. చాలా రోజుల క్రితం World War II లో హిరోషిమా నాగసాకి అని 2 cities ఉండేవి. వాటిని ఏం చేశారు, 2 న్యూక్లియర్ బాంబ్స్ వేసి పేల్ చేశారు. సేమ్ కాన్సెప్ట్ క్యాన్సర్ సెల్స్ కి వాడదు. 2 చిన్న న్యూక్లియర్ బాంబ్స్ క్యాన్సర్ సెల్ పైన వేసేసి వాటిని చంపేసాం అనుకోండి. ఇస్ ఇట్ పాసిబుల్? ప్రాక్టికల్లీ పాసిబుల్. ఇప్పుడు ఏదైతే ఐసోటోప్స్ మనం స్కాన్స్ కి వాడుతున్నామో అదే హయ్యర్ డోస్ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయొచ్చు అన్నట్టు. దిస్ వే న్యూక్లియర్ మెడిసిన్ థెరపీ స్టార్ట్ అయింది. ప్రిడామినెంట్లీ మనకి న్యూక్లియర్ మెడిసిన్ లో క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఈ మూడింటిని ట్రీట్ చేస్తాం. విత్ అడ్వాన్స్మెంట్స్ మనం లంగ్ క్యాన్సర్, ఓవేరియన్, బ్రెస్ట్ క్యాన్సర్ ని కూడా ట్రీట్ చేయొచ్చు అన్నట్టు. మరి మిగతా కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఉన్నాయి కదా, వై ఓన్లీ న్యూక్లియర్ మెడిసిన్ టు ట్రీట్ దిస్ క్యాన్సర్స్? 2 things. మనం ట్రీట్ చేసే క్యాన్సర్స్ అన్ని ఈ కీమోథెరపీకి, రేడియోథెరపీకి అంత రెస్పాండ్ అవ్వవు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ఎందుకంటే మనం ఐసోటోప్ ని పర్టికులర్ గా క్యాన్సర్ సెల్స్ లో మాత్రమే వెళ్ళి దాని ఎఫెక్ట్ చూపించేలా డిజైన్ చేస్తున్నాం. సో చుట్టుపక్కల నార్మల్ సెల్స్ కానీ అవేమీ ఎఫెక్ట్ అవ్వవు. సో మనకి ఏదైతే ఇంతకుముందు కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో, హెయిర్ ఫాల్ కానీ ఇట్లాంటివి, అవి న్యూక్లియర్ మెడిసిన్ లో రావన్నట్టు. ఓకే. నాన్ క్యాన్సరస్ అప్లికేషన్స్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ గురించి మీరు ఏం చెప్తారు? సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు బాడీలో ఏ ఆర్గన్ ఫంక్షన్ అయినా మనం న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్ తో టెస్ట్ చేయొచ్చు అన్నట్టు. సో దట్ ఇంక్లూడ్స్ ఐస్, థైరాయిడ్, బ్రెయిన్, బోన్స్, హార్ట్, ఈవెన్ గ్యాస్ట్రిక్స్, మన తినే ఫుడ్ మనకు అరుగుతుందా లేదా, ఇట్లాంటి ప్రతిదీ మనం టెస్ట్ చేయొచ్చు. ఎక్కడైనా సింపుల్ అండి. ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ పర్టికులర్ ఆర్గాన్ లోకి ఆ పర్టికులర్ ఫంక్షన్ ని టెస్ట్ చేసేలా ఒక రేడియో ఫార్మస్యూటికల్ క్రియేట్ చేస్తాం, ఇంజెక్ట్ చేస్తాం, అది ఆర్గాన్ లో ఎలా బిహేవ్ చేస్తుందో స్కాన్ చేసుకుంటాం, చెప్పొచ్చు అన్నట్టు. ఈ థైరాయిడ్ సమస్యలు కానీ, కిడ్నీ ఫంక్షన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ వస్తాయి చాలా మందికి, ఏ పర్టికులర్ జాయింట్స్ ఉన్నాయి, సో అది ఎంత యాక్టివ్ గా ఉంది, దాన్ని బట్టి ఎలా ట్రీట్ చేయాలి, ఇదొకటి. ఇంకా హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తాయి. సో మన న్యూక్లియర్ మెడిసిన్ లో ఈ స్కాన్ ని బట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ ముందే వస్తుందా లేదా చెక్ చేయొచ్చు అన్నట్టు. పోస్ట్ 40 years బీపీ ఉన్న వాళ్ళను, లేదా ఏమైనా పనిచేస్తుంటే ఆయాసం వస్తుంది అనుకోండి, ఈ న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్ చేసుకొని స్ట్రెస్ లో హార్ట్ ఎలా పనిచేస్తుందో వీల్ చెక్ ఇట్.
ఎందుకంటే నార్మల్ డేస్ లో అందరం బాగానే ఉంటాం, బట్ అప్పటికే మన వెజల్స్ 70 to 80%. సో అట్లాంటి ఒక ఫిజియాలజికల్ కండిషన్ క్రియేట్ చేసి దాంట్లో హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో చెక్ చేస్తాం అన్నట్టు. సేమ్ అట్లా అల్జీమర్స్ డిసీజ్ అంటారు బ్రెయిన్ కి. అది తెలిసే టైంకి అది చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళని అంత కేర్ తీసుకోవడం కూడా కష్టం. ఈ న్యూక్లియర్ మెడిసిన్ లో బ్రెయిన్ స్కాన్ లో ఏమవుతుందంటే ఈ అల్జీమర్స్ చేంజెస్ చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సేమ్ విత్ పార్కిన్సన్ డిసీజ్, ఈ చేంజెస్ కూడా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో వీ కెన్ ఇట్ బికమ్స్ ట్రీటబుల్ ఆ టైంలో డిటెక్ట్ చేస్తే, రాదర్ దాన్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే. So entire radiology, be it cancer or non-cancer, nuclear medicine is early detection. Before structural changes comes, change in the function detect చేయటం. సో మనకి ఏదైనా పేషెంట్స్ విత్ ఈవెన్ ఇన్ ద స్లైటెస్ట్ ఆఫ్ డౌట్ వీళ్ళకి డిసీజ్ ఉండొచ్చు అంటే ఇట్స్ బెటర్ టు డూ సమ్ న్యూక్లియర్ మెడిసిన్ టెస్ట్ రిలేటెడ్ టు ఇట్, ఫైండ్ అవుట్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ డిసీజ్ ఆర్ గెట్ టు నో ఇఫ్ ద ఛాన్స్ దట్ పేషెంట్ కెన్ హ్యావ్ ద డిసీజ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ట్రీటెడ్ అకార్డింగ్లీ. ఓకే సార్, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. క్యాన్సర్ అనేది ఒకసారి వచ్చిందంటే అది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఒక పర్సన్ కి క్యాన్సర్ వచ్చిన తర్వాత మొత్తం తగ్గిపోతుందా? మనకి క్యాన్సర్ ఎక్కడ వచ్చింది అని కూడా ఇంపార్టెంట్. ఇఫ్ ఒక పర్టికులర్ ఆర్గన్ లోనే క్యాన్సర్ వచ్చింది, మీరు ఆర్గన్ సర్జరీ చేసి తీసేసారు, సో నీకు మళ్ళీ ఆర్గనే లేనప్పుడు ఆర్గన్ లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. బట్ ఇఫ్ మీకు ఆ మ్యూటేషన్ ఉంది విచ్ కాజ్ ద క్యాన్సర్, ఆ మ్యూటేషన్ మీరు ఎప్పటికీ ఉంటుంది, దాన్ని మనం ఇంకా ట్రీట్ చేయలేదు. సో అది ఉన్నంత కాలం మనకి ఇంకో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. లేదు మన డిటెక్షన్ అప్పుడే క్యాన్సర్ చిన్నగా లేదు, కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది, వీ కెన్ స్టిల్ ట్రీట్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ టు కంట్రోలబుల్ కండిషన్. కానీ అట్లా డిటెక్షన్ అప్పుడు అడ్వాన్స్ స్టేజ్ ఉన్న క్యాన్సర్ కి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ ఇప్పుడున్న ట్రీట్మెంట్ కాన్సెప్ట్ లో మీరు స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చినా కీమోథెరపీ కాకుండా చిన్న టాబ్లెట్, డైలీ బీపీ షుగర్ ఎట్లయితే కంట్రోల్ చేసుకుంటూ టాబ్లెట్ వేసుకుంటామో అదే విధంగా టాబ్లెట్ వేసుకుంటూ ఇయర్స్ దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇఫ్ యూ కాంట్ కిల్ ఇట్, కంట్రోల్ అంతే. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ కి లంగ్ క్యాన్సర్ అనేది బ్లడ్ క్యాన్సర్ అనేది రెండు ఒకటేసారి వస్తే అంటే దాన్ని మనము కంట్రోల్ చేయడం అవుతుందా మనతోని, లేదంటే మనం ఈ కీమోస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుందా కంపల్సరీ? సో పర్టికులర్ సిండ్రోమ్స్ ఏమవుద్ది అంటే ఒకటే పేషెంట్ కి మీకు 2-3 క్యాన్సర్స్ ఒకటేసారి డిటెక్ట్ అవుతాయి. సో అప్పుడు దేన్ని ట్రీట్ చేయాలి? మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్ దేని వల్ల అయితే దానికి ప్రాణహాని ఉంటుందో మూడిట్లో ఫస్ట్ దాన్ని ట్రీట్ చేస్తాం. అండ్ నిజానికి అట్లాంటి ఒక పేషెంట్ వస్తే 2 క్యాన్సర్ ట్రీట్ చేయడం అంత ఈజీ కాదు. ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అయినా తీసుకోవాలి, ఎందుకంటే ట్రీట్మెంట్ పెరుగుతుంది, నీకు ఒక 2-3 డ్రగ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఫర్ ద పేషెంట్ టు టేక్ ఇట్, బట్ ఏదైతే మోస్ట్ అగ్రెసివ్ దాన్ని ట్రీట్ చేసుకొని విల్ ట్రై టు కంట్రోల్ ఇట్. ఓకే సార్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సో ఈ రోజు పాడ్కాస్ట్ అయితే ఇది. నేను మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్ తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. హలో అండి, ఐఎమ్ డాక్టర్ అజిత్, కన్సల్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్.